యేసుక్రీస్తు ఎంతగా భరించాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది అంటే, ప్రపంచంలో ఉన్న వారందరూ ఎంతమంది అయితే ఉన్నారో వారందరి పాపములు యేసుక్రీస్తే భరించాడు. చాలామంది అనుకోవచ్చు, యేసుక్రీస్తు అంటే రిలీజియస్ యాంగిల్లో ఆలోచిస్తున్న చాలామంది ఈ లోకపు పోకడలో ఈ యొక్క లోకము ద్వారా, లోక దృష్టి ద్వారా, లోక జ్ఞానము ద్వారా ఆలోచిస్తున్న అనేక మంది అనుకుంటూ ఉండొచ్చు, యేసుక్రీస్తు నిజముగానే డిఫరెంట్ కదా, జీసస్ చాలా డిఫరెంట్ కదా, జీసస్ అసలు ఇన్ని భరించాడు కదా, అసలు సిలువకి ఎందుకు ఎక్కాలి ఆయన, ఎలా ఇవన్నీ ఆయన చేశాడు, ఎలా ఇవన్నీ ఆయన భరించాడు, ఎందుకు ఆయన బయట పడలేకపోయాడు, ఎందుకు ఆయన ఇంతగా అప్పచెప్పుకున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తూ వారు అనుకుంటూ ఉండొచ్చు. మరి ఏదైతే ఏమి, క్రైస్తవుల కొరకు యేసుక్రీస్తు చాలా చేసేసాడని రాంగ్. క్రైస్తవుల కొరకు యేసుక్రీస్తు చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో ఈ భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు శిలువ పైన చేయవలసిందంతా చేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రపంచము పైన ఇప్పటికీ ముందు రాబో కాలము వారందరి కొరకు కూడా యేసుక్రీస్తు శిలువ శ్రమ నొందాడు, శిలువ మరణాన్ని పొందాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ భూమిపైన మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు చేసిన ప్రతి పాపానికి, ప్రతి అతిక్రమమునకు, ప్రతి దుష్ట కార్యమునకు ప్రతిఫలముగా యేసుక్రీస్తు శ్రమ హింస నొందడం జరిగింది. ప్రతి ఒక్కరి పాపములు ఆయన పైన వేసేసుకున్నాడు. కాబట్టి యెషయా వ్రాసినట్లు కూరూపిగా అయిపోయాడు యేసుక్రీస్తు అని దేవుని వాక్యం చెప్తుంది. స్వరూపము లేదు, సొగసు లేదు, చూడడానికి కనీసం మనిషిలాగా కూడా అనిపించబడట్లేదు యేసుక్రీస్తు. ఏంటి యేసయ్యా ఇలా అయిపోయావు అని యెషయా చూస్తూ ఉండగా యేసుక్రీస్తు రూపమే మారిపోయింది, యేసుక్రీస్తు స్వరూపమే మారిపోయింది. అసలు చూడాలి అని కూడా అనిపించట్లేదు. ఎందుకంటే అంత భయంకరమైన అన్సీన్ ఫామ్లోకి యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కారణం నా పాపములే, కారణం నీవు నేను చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు భరించాడు కాబట్టి, ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఫామ్లెస్గా అయిపోయాడు. ఈయన మనిషి, ఈయన మానవుడు అని కూడా గుర్తుపట్టలేనంత భయంకరంగా యేసుక్రీస్తు తయారైపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంత భయంకరంగా ఉండి కూడా యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన ప్రేమించిన కుమారుని దగ్గరికి తీసుకుని వచ్చి, ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పి, ఇదిగో అయ్యా నీ తల్లి చేర్చుకొని ఆయనకు అప్పగించాడు. ఆయన తన ఇంటికి తీసుకెళ్ళాడు అని దేవుని వాక్యం చెప్తుంది. చివరి ఆ యొక్క క్షణాలలో కూడా తన తల్లి అయిన మరియమ్మను యేసయ్య మరచిపోలేదు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన బాధ్యతను అక్కడ అప్పచెప్పాడు అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తల్లిని తండ్రిని యేసయ్య ఎంత సన్మానిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు ఎంతగా గౌరవిస్తున్నాడో మనం చూచి నేర్చుకోవాలి. వారిని వెంబడించమని దేవుని వాక్యం అనట్లేదు, వారు ఏం చెప్తే అది చేయమని దేవుని వాక్యం అనట్లేదు. వారు చెప్పిందల్లా మనం చేయాలి. వారు పట్టుకున్నదే బంగారము, మిగిలినదంతా పొట్టు అని దేవుని వాక్యం అనట్లేదు. కానీ వారిని మనం ప్రేమించాలి, అలాగే వారిని గౌరవించాలి. కానీ యేసయ్యనే వెంబడించాలి, యేసయ్య మార్గంలోనే మనం ఉండాలి. తండ్రి అయిన దేవుని మాటే వినాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలోనే నడవాలి, ఆయన స్వరాన్ని మనం వినాలి. ఆయన వలె మనసు నూతన పరుచుకొని యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి రూపాంతరం చెందుచు మనసును నూతన పరుచుకొని గొప్పగా మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆయన కొరకు మనము నిలబడాలి, జీవించాలి అని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.